హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది రొయ్యల బిర్యానీకి అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఒక గ్లాసుడు బియ్యం అనమాట. ఇవి పులగ రైస్ అనమాట. ఫ్రెండ్స్, ఇది బిర్యానీ రైస్ ఏమో ఒక గ్లాసుడు, 2-3 గ్లాసులు ఏమో మామూలు రైస్ అనమాట ఫ్రెండ్స్. ఇది మొత్తం 3 గ్లాసులు అనమాట. 2 ఏమో మామూలు రైస్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, రొయ్యల బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అనమాట. ఇవి స్టార్ పువ్వు 2, యాలక్కాయలు, చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, విరంజాకులు, గరం మసాలా పౌడర్ బయటది అనమాట. ఈ ఐటమ్స్ అన్నీ కూడా వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది బిర్యానీ రైస్ నానబెట్టేసాము. దీంట్లో జీడిపప్పు కూడా నానబెట్టాము అనమాట ఫ్రెండ్స్. చూడండి, అంటే బిర్యానీ రైస్ ఏమో ఒక గ్లాసుడు, 2 గ్లాసులు మామూలు రైస్ అనమాట ఫ్రెండ్స్. ఇది అలా వేసి నానబెట్టేసాం అనమాట ఫ్రెండ్స్. ఇది రొయ్యల బిర్యానీకి అనమాట, ప్రాన్స్ బిర్యానీకి ఫ్రెండ్స్. ఇది బిర్యానీ రైస్కి ప్రాన్స్ బిర్యానీకి 4.5 గ్లాసులు వాటర్ అనమాట. అంటే ఇదే గ్లాస్తో మనం బియ్యం వేసాం కదా, రైస్ అని మామూలు రైస్ కలిపి దీనికి 4.5 గ్లాసులు వాటర్ కలిపి పోయాలన్నమాట ఎసరులోకి. ఫ్రెండ్స్, రెడీగా పెట్టేసాం అన్నమాట. బిర్యానీకి ముందు ఆయిల్ పోసేసుకుంటున్నాం. పొయ్యి మీద రేక్షా పెట్టేసాం అనమాట. మూపిడి సరిపడా ఆయిల్ పోసాం అనమాట ఫ్రెండ్స్. అది నెయ్యి కూడా వేసేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్. అది గండి పచ్చిరాయలు బిర్యానీకి పచ్చిరాయలు రెడీగా ఉంది ఫ్రెండ్స్. నెయ్యాను నూనె 2 కూడా కాగాయి అనమాట ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నాం. పచ్చివాసన పోయేలో ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇట్లా మసాలా దినుసులు అన్నీ వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, పచ్చిమిరకాయలు వేసేస్తున్నాం. విరంజాకు, లవంగం మొగ్గలు, చెక్క, లవంగాయ, యాలక్కాయలు అన్నీ కూడా వేస్తాం అన్నమాట. ఇది ఫ్రై చేస్తాం. అల్లం పేస్ట్ వేసేసి ఇప్పుడు జీడిపప్పు కూడా వేసేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేసి మొత్తం ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నారన్నమాట ఫ్రెండ్స్. పచ్చిరాయలు కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ప్రాన్స్ బిర్యానీకి అనమాట ఫ్రెండ్స్. ఇది పసుపు కూడా వేసేస్తున్నాం. 1.5 స్పూన్ పసుపు అనమాట ఫ్రెండ్స్. ఇది వేసేసి కలుపుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అది ఫ్రెండ్స్. ఇది పుదీనాకు కూడా వేసేస్తున్నాం అనమాట. ఇది ఈ విధంగా కుక్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. పచ్చిరాయలు పుదీనాకు కూడా కట్ చేసి వేసేస్తున్నాం. పుదీనాకు కూడా వేసాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కారం కూడా వేసుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేసుకుని ఇలా కలుపుకోవాలన్నమాట. సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేసుకుని ఈ విధంగా ఇచ్చేయాలన్నమాట. కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు వాటర్ పోసేస్తున్నాం
వేస్తున్నాం అనమాట. 4 గ్లాసులు వాటర్ పోస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఎసరికి ఫ్రెండ్స్, ఇది ఎసరు ఈ విధంగా పొంగుతుందన్నమాట ప్రాన్స్ బిర్యానీకి. ప్రాన్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా కనిపిస్తున్నాయి అన్నీ కూడా. ఇది అరగంట నానిన తర్వాత రైస్ ఈ ఎసట్లోకి అనమాట వేసుకోవాలన్నమాట. రైస్ నానిన రైస్ అనమాట ఫ్రెండ్స్. చూడండి కంపల్సరీగా అరగంట నానాలన్నమాట ఫ్రెండ్స్ రైస్ మాత్రం బిర్యానీకి. ఫ్రెండ్స్ రైస్ అంతా వేసి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. మనం కరివేపాకు కొత్తిమీర కూడా వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రైస్ పైకి వస్తుందన్నమాట కుక్ అయ్యి. చూడండి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అయిపోతుంది ప్రాన్స్ బిర్యానీ. ప్రాన్స్ బిర్యానీ అయిపోయిందన్నమాట ఫ్రెండ్స్ కంప్లీట్గా. చూడండి ప్రాన్స్ కనిపిస్తున్నాయి కదా, ప్రాన్స్ ఫ్రెండ్స్. ఇది ప్రాన్స్ బిర్యానీ చూడండి, ముక్కలు కనిపిస్తున్నాయి, ప్రాన్స్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా. ఇదేమో చికెన్ ఫ్రై అన్నమాట ఫ్రెండ్స్. దీనికి మళ్ళీ గ్రేవీ కర్రీ కూడా బాగుంటుంది అన్నమాట. అది కూడా చూపిస్తున్నా. ఇదేంటంటే జీడిపప్పును ఉల్లిపాయ కర్రీ అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.